నిజం న్యూస్ కి స్వాగతం. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కోయిలకొండ మండలం దమ్మాయిపల్లి గ్రామ గుండోని చెరువుకు తక్షణమే తాత్కాలిక మరమ్మతులను చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేందర్ బోయి నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం ఆమె దమ్మాయిపల్లి గుండోని చెరువును, దమ్మాయిపల్లి ఓర చెరువును, గణపతిరాయి చెరువులను ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలిసి ఆమె తనిఖీలు చేశారు. దమ్మాయిపల్లి గోండోని చెరువు వర్షాలకు పాక్షికంగా దెబ్బతినిందని అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించగా తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు ఆమె ఆదేశించారు. వర్షం నీరు ఎక్కువై దమ్మాయిపల్లి ఓర చెరువు అలుగు తెగిపోయే పరిస్థితికి రాగా గ్రామస్తులు అలుగు తీసేయగా ఓర చెరువుకు సైతం మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గణపతిరాయ చెరువును తనిఖీ చేశారు. గణపతిరాయ చెరువు కట్ట పలు వంకర్లు తిరిగి ఉందని గ్రామస్తులు, రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా భవిష్యత్తులో చెరువు కట్టకు ఇబ్బందులు కలగకుండా చెరువు కట్టను విస్తరించేందుకు అంచనాలు సమర్పించాలని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట కోయిలకొండ మండలం ప్రత్యేక అధికారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మధుసూదన్ గౌడ్, ఇరిగేషన్ ఎస్ఈ చక్రధర్, ఈఏ వెంకటయ్య, పంచాయతీరాజ్ ఈఈ నరేందర్ రెడ్డి, ఎంపీడీఓ కాలప్ప, తహసీల్దార్ రాజా, గణేష్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు. कैंडिडेट నేనే వచ్చింది రైట్ నేను పంట సైడ్ మొత్తం కట్ అయిపోయింది. ఏం వెళ్ళిపోయినాయి వాటర్ చుక్క లేకుండే వాటర్ ప్రాబ్లం కాదు. రైతులు అలాగే మునిగిపోతాయి లెవెల్ చేసుకుంటూ మనం చెరువు నుండి ఆ గేట్ నుండి ఆ డౌన్ ఆ టర్నింగ్ ఉంటుంది సార్, ఆ టెంపుల్ దగ్గర. ఆ టర్నింగ్ దగ్గర మొత్తం కోత గురైపోయింది. ఆ టర్నింగ్ కూడా కొద్దిగా పెంచుకుంటే బాగుంటుంది.